ఇవాళ అందరికీ యవ్వనస్తురాండ్రికి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టరు. ఏంటి? ఫైబ్రాయిడ్స్, నా గాలి బుడగలు ఉన్నాయి పొట్టలో, థైరాయిడ్ సమస్య ఉంది, పిల్లలు కలగరట. ఏంటండి? అందంగా ఉంటుంది అమ్మాయి, చదువుకుంది అమ్మాయి, కట్టమిచ్చి పెళ్లి చేశారు, కానీ ఏం లాభం? ఇంట్లో పిల్ల లేకపోతే అత్తగారు రసరసమంటది, భర్తగారు గుసగుసమంటాడు, నువ్వేమో కుసుకుసని ఎడుతుంటావు. అంతే కదండి. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులను అనుగ్రహించు. భర్త ఇచ్చేది కాదు, భార్య ఇచ్చేది కాదు, అమ్మ నాన్న ఇచ్చేది కాదు, ఇది డాక్టర్లు ఇచ్చేది కాదు, మందులు ఇచ్చేది కాదు. ఎవరిస్తారు అది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ రాత్రి ఇక్కడ సిగ్గుపడక్కర్లేదండి. ఈ పిల్లలు లేని వాళ్ళ గురించి చూస్తే చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే బాధపడకండమ్మా, దేవుడు ఇస్తాడంటే. మాకు లేదయ్యా బాధ, కానీ మమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఒకలాగా మమ్మల్ని చూస్తుంటే, అంతేనా లేరా ఈ అంటుంటే మాకు బాధ అయిపోతుందయ్యా. నీకెందుకో బాధ వాళ్ళకి లేకపోతే? నువ్వేమైనా పెట్టి పోషిస్తావు వాళ్ళని ఏంటి? దయచేసి అలా పిల్లలు లేని వాళ్ళని బాధ పెట్టకండి. నీకు అంత జాలి ఉంటే నీ బిడ్డలు ఒక బిడ్డ ఇచ్చేయిపోని. ఇస్తావా? ఎవరు? ఎంతమందికి నమ్ముతున్నారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బైబిల్లో హన్నాకు పిల్లలు లేరు. భర్తని నాకు పిల్లల్ని అడుగుతుంది. నేనేమన్నా దేవుడినా, నేనెట్టేమంటావు అంటున్నాడు ఆయన. సవతుంది ఆయనకి పెనిన్నా అని. నాకున్నారు పిల్లలు, నీకు లేరు, ఇంతే ఇంతే అని ఏడిపిస్తూనే ఉంది. ఏడ్చుకుంటూ చర్చికి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది, ఏడ్చుకుంటూ వస్తుంది. ఓ రోజు ఏం చేసింది తెలుసా? లోపలికి వెళ్ళిపోయి దేవుని మందిరంలో పడి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించుకొని, దేవా నాకు బిడ్డనియ్యి, నీకు ఇస్తానని దేవునితో ఒప్పందం చేసుకుంది. దేవుడు విన్నాడా లేదా ప్రార్థన? మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా పుడతారా? ఇంకేం పడతారు? 13 సంవత్సరాలు అయిపోయిందే. 13 సంవత్సరాలు పుట్టని పిల్లలు 13వ సంవత్సరంలో బిడ్డను కానీ ఆ బిడ్డకు అభిషేకాన్ని పేరు పెట్టాడు పాస్టర్ గారు ఉన్నారు మా దగ్గర. ఏంటంటే 15 సంవత్సరాలు పిల్లలు లేరు. అద్భుతంగా దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ చాలా గొప్పవాడిగా ఎదుగుతున్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. గర్భఫలము లేని వారికి ఈ రాత్రి దేవుడు మేలు చేయునుగాక. పిల్లలు లేనాడు వాళ్ళు నిలబడండి. స్త్రీలే నిలబడుతున్నారు, పురుషులకు పిల్లలు ఉన్నారా? పిల్లల్ని కనలేదే అని భార్యను తిట్టేవాడు ముందు నీ సంగతి కూడా చూసుకో. నువ్వు లేకుండా నీ భార్య బిడ్డను కనలేదు. నువ్వు విశ్వాసం లేకుండా నీ భార్య విశ్వాసం సరిపోదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థిస్తేనే దేవుడు చక్కటి బిడ్డలు మీకు ఇస్తారు. ముందు మీ యజమాని మీ భర్తను ప్రభు కొరకు సంపాదించండి. ఇంకా రక్షించబడకపోతే ఇద్దరూ కలిసి ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇంకెవరు ఉన్నారా? వెరీ గుడ్. నాతో పాటు ప్రార్థనలు ఏకీకరించండి. ప్రభా, గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన గురించి స్వాస్థ్యమన్నావు. గర్భాన్ని తెరిచేవాడివి నీవే, గర్భమును మూయవాడివి నీవేనయ్యా. పిల్లలని అని నీ చేతిలో నీ సన్నిధిలో అంగలార్చిన రాహేలు ప్రార్థన విని చక్కటి యోసేపును బెంజమిని ఇచ్చినట్లుగా, హన్నా కన్నీటి ప్రార్థన విని గొప్ప ప్రవక్తగా మారిన సమూయేలును ఇచ్చినట్లుగా, తామసమైతే వృద్ధాప్యంలో కూడా జకరయ్య ఎలిజబెత్లకు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన బాప్తిసమిచ్చే యోహానుని ఇచ్చినట్లుగా ఈ తల్లుల గర్భాలు తెరువు నాయన. వారు నీతో ఒక ఒప్పందం చేసుకొని నా బిడ్డను నాకు బిడ్డనివి, ఆ బిడ్డను నీ కొరకు పెంచుతారని తీర్మానం చేసుకోవడానికి, వారి భార్య భర్తలుగా ప్రార్థించడానికి
ఈ రాత్రి చీకటి శక్తుల ప్రభావం వలన, శరీర బలహీనతల వలన, పితృపారంపర్యమైన దోషం వలన మూయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచున్న రీతిగా ఈ క్షణములోనే తల్లి గర్భములో పిండము ఎలా ఎదుగుతున్నదో ఎరిగిన దేవా, నీ కార్యాలను జరిగించి బిడలను చంకనేసుకొని నా దేవుని స్తుతిస్తూ నేను ఆయన ఆవరణలో ప్రవేశించదనని మీరు విశ్వాసముతో ఎదురు చూచుటకు నీ అద్భుతము జరుగుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చింతించనీలా చింతించనీలా చింతించు